అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఇదంతా జరిగింది అనుకుంటా. మెజారిటీ ఆఫ్ ద ప్రభుత్వం అంటుంది. తన వివరణ ఇచ్చుకున్నా. దాని తర్వాత ఒకటి ఏమో అల్లు అర్జున్ రావడం, ఆ ప్రీమియర్ షోకి రావడం, దాని తర్వాత అక్కడ తొక్కిసలాట జరగడం, ఇదంతా జరిగిన విషయమే, నేను కాదంటలేను. అంటే నేను ఒక విద్యార్థి నాయకునిగా ఇది నా అసంప్షన్. నేను ఏమంటున్నా అంటే ప్రధానంగా ఆ రోజు నిజంగా ఒక 6 ఏళ్ల బాలికతోని 9 ఏళ్ల బాలుడితోని సినిమాకు పోవడం అంత అవసరమా అని నేను అడుగుతున్నాను. ఒక ఫ్యామిలీ నిజంగా చెప్తున్నా, నిజంగా నువ్వు 18 ఏళ్ల వయసున్నోళ్ళో లేకపోతే 25 ఏళ్ల వయసున్నోళ్ళో లేకపోతే కింద కామెంట్ల కింద అనొచ్చు సినిమాకు అవధులు లేవు కదా అంటే ఓకే నేను దాన్ని కాదంటలేను. 6 ఏళ్ల బాలికతోని 9 ఏళ్ల బాలుడితోని పోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఆ సినిమాకు పోకపోయి ఉంటే ఏమైనా నిజంగా మన జీవితంలో ఏమైనా కోల్పోతామా? లేకపోతే ఆ సినిమా గిట్ట సినిమా గిట్ట చూడకపోయి ఉంటే లేకపోతే ఏమైనా కోట్ల రూపాయలు ఏమైనా నష్టం వచ్చేదా? లేకపోతే ఆ ఫ్యామిలీకి నేను కూడా ఒక బాధ్యతతో ఒక తండ్రిగా నేను ఏమంటున్నా అంటే రేపటి రోజుల్లో నా బిడ్డను నా కొడుకును లేకపోతే మన పిల్లల్ని ఎక్కడైనా తీసుకుపోయినప్పుడు దానికి మనం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాకు తెలిసి కూడా ఏమంటున్నంటే అంత అవసరం లేదు. సినిమా చూడకపోతే కడుపు మొత్తం ఎండిపోద్ది అనేది కూడా అదేం లేదు. ఇవాళ ప్రభుత్వం అంటున్నది. నిజంగా అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మాట్లాడుతూ ఇవాళ అల్లు అర్జున్ వల్లనే ఇట్లా థియేటర్ లో పోయిండు, గిట్లా అయిండు, వద్దంటే రోడ్ షో కూడా అయిందండి. నేను ఒక విషయంలో చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు, నేను ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం గిట్ట నిజమైతే థియేటర్ లో వాళ్ళు పోలీసులు గిట్ట వాళ్ళు మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి అంటే చనిపోయినా అని చెప్పినా గానీ మీరు అక్కడ ఉంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరండి. బాజాప్తగా చెప్తున్నాం. ఎస్ అఫ్ కోర్స్ నేను ఒక విద్యార్థి నాయకుని చెప్తున్నాం. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయింది అని చెప్పినా గానీ మీరు సినిమా గిట్ట కానీ చూస్తుంటే ఒక మానవతావాదిగా అది సహించరాని నేరమే. కానీ అది ఒకవేళ తెలియకుండా మీరు అది చూసిండ్రంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అంటే ముఖ్యంగా నేను ఇక్కడ 2-3 కోణాలు. ఒకటి, చలో అల్లు అర్జున్ గారి పైన కేసులో అయింది, కోర్టులో ఉంది, తనని అరెస్ట్ చేసిండ్రు, తనని కోర్టులో కూడా పెట్టిండ్రు, బాగానే ఉంది. అంటే రాజ్యాంగంలో కూడా ఉంది, అరే ఉరిశిక్ష పడ్డానికి నీకు చివరిగా నీది ఏంది కోరిక అనేది ఉంటాయి. అరే ప్రతి ఒక్కరికి ఆయన పైన నువ్వు చేసినావు అల్లు అర్జున్ చేసిండు అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన లాంటి ఏంటంటే మన సమాజంలో తిరుగుతుంటాం, అది మరొకటి వేరే లెక్క ఉంటది. కొంతమంది సెన్సిటివ్ గా ఉండి నిజంగా సెన్సిటివ్ మైండ్ సెట్ గా ఉండి అల్లు అర్జున్ వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ ఏమైనా చేసుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు చేసిన దానికి మొత్తం నువ్వే చేసినావు అన్నాడు. అంటే వీళ్ళ తప్పేం లేదా? తల్లిదండ్రుల తప్పేం లేదా? తల్లిదండ్రులు తప్పు అస్సలు లేదా? నేను పుష్కరాలకో లేకపోతే మిగతా ఏమైనా ప్రోగ్రామ్ పోతున్నప్పుడు అది నా బాధ్యత కదా. దాంట్లో ముగ్గురుది ఉంది, ప్రభుత్వ బాధ్యత ఉంది, పోలీసుల బాధ్యత ఉంది, వీళ్ళ బాధ్యత నేను కాదంటలేను. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారు వచ్చి చెయ్యి ఊపడం వల్ల ఇదంతా తొక్కిసలాట జరిగింది అంటున్నారు. ఒకవేళ నేను ఇంతకు ముందు చెప్పినట్టు అల్లు అర్జున్ కి తెలిసి కూడా అది అక్కడ కూర్చున్నాడు అంటే నిజంగా ఆనంత దుర్మార్గుడు ఇంకొకరు ఉండరు. కానీ నాకు తెలియదు అక్కడ ఇన్సిడెంట్ అయ్యి నాకు పోలీసులు చెప్పలేదని స్వయంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటది, కోర్టు ఉన్నది ఆల్రెడీ, అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి డెఫినెట్ గా అది కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం ఉపేందర్. కానీ అన్న సరే మీరు చెప్తున్నట్టు ఒక తరుణంలో అల్లు అర్జున్ గారు మిస్టేక్ అనుకుంటే ఈ బెనిఫిట్ షోలకు ఎంకరేజ్మెంట్ చేసింది ప్రభుత్వాలే కదా, అనుమతి ఇచ్చింది కూడా ప్రభుత్వం కదా, ప్రజలకు చెప్పాలి కదా, ప్రజలు అడగాలి కదా. నిజంగా ప్రజలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే అడగాలి. ఇవాళ నువ్వు 1200 పెట్టి వాళ్ళేమో సిగ్గు లేకుండా నిర్మాతలు ఎవరికి పుట్టిన సినిమాలు, దేనికోసం సినిమాలు, పోనీ ఏమైనా సమాజానికి ఏమైనా వాటికి ప్రేరేపించట్యా? కొంతమంది మళ్ళీ చాలా మంది అంటుంటారు మళ్ళా, అరే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నావు కదా, మరి మీ హీరో కూడా సినిమాల కంటే ఎస్ అఫ్ కోర్స్ సినిమాల ద్వారా వ్యక్తిత్వాలు బయటపడతాయి. ఆ వ్యక్తిత్వం ఏంది?
ఇవాళ వ్యక్తి ఏంటిది 14-15 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకొని ఇవాళ డక్కా మొక్కిలు తిని 2 చోట్ల ఓడిపోయి కూడా ఇవాళ డిప్యూటీ సీఎం గా అసలు డిప్యూటీ సీఎం కు ఇంతకు ముందు పేపర్ పైన ఉంటది, ఇవాళ డిప్యూటీ సీఎం కి ఎంత వన్న తెచ్చిండు. 75 సంవత్సరాల చరిత్రలో శ్రీకాకుళంలో రోడ్లు లేవు. మొన్న మా నాయకుడు రోడ్లు వేయడానికి పోయాడు. మేము ఏమంటున్నామంటే నేను పవన్ కళ్యాణ్ గారిని హీరో చూసి నేను అతని దగ్గర ఆయన పార్టీలోకి పోలే. నేను మళ్ళీ పదే ఎందుకు చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, అతని క్యారెక్టర్ మాత్రం చూసే నేను బండి గారు సినిమాలలో నటించడానికి బయట ఉన్న క్యారెక్టర్ డిఫరెన్షియేట్ ఉంటది అన్న అందాదా బరాబర్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ఎందుకు ఇవాళ ఉపేందర్ గారు మీరు ఫోన్ చేసి మీరు నాకు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా టీవీ ఛానల్ అడుగుతున్నారు. నేను మీకు ఎందుకంటే మీరు అనేక మంది నాయకుల దగ్గర మీ అప్రోచ్మెంట్ కావచ్చు కానీ మీ సిగ్నేచర్ స్టూడియో మీ మహేందర్ గారు కావచ్చు కానీ సమాజాన్ని మీరు ఎట్లా బయట తీసుకున్నారు కాబట్టి మీ పైన ఒక అభిమానం ఉంది కాబట్టి వచ్చి ఇస్తున్నాం. మా టైం మేము ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నేను అందుకనే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నిజంగా నాకు ఒక డౌట్ బండి గారు అండ్ సినిమా ప్రొడ్యూసర్స్ అందరికి వాళ్ళ నిర్మాతలందరికీ బన్నీ అంటాడు నిజంగా మై ఆర్మీ అంటారు. ఇక నేను మిగతా దాంట్లో నేను పోను. నిజంగా వాళ్ళు నీకు ఇష్టమైతే టికెట్ రేట్లు తగ్గించాలి కదా. నా డౌట్ ఇది. నా డౌట్ ఏంటంటే నిజంగా వీడు నాకు కావాల్సినోడు, నువ్వు నాకు కావాల్సినోడు తమ్ముడు. నేను నీకు నా ఇల్లు నా బైక్ నేను నిన్న అమ్మదలుచుకున్నాను, నేను నిన్న అమ్మదలుచుకుంటే తక్కువ, నువ్వు నాకు తెలిసిన అనుకోడానికి బయట వ్యాపారం కూడా ఒకటి. నిజంగా నా ఫ్యామిలీ అరే బాబు మళ్ళీ నీ అమ్మ కింద మీరు అడ్డమైన కామెంట్ పెడతారు, మీరు ఏమైనా పెట్టుకోండి. నేను నీతి నిజాయితీ ధర్మంతో ఉంటా. నిజంగా చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నిర్మాతలకు నేను చెప్తున్నా, వాళ్ళు నిజంగా నాకు ఇష్టమై ఉంటే నేను నీకు ఇల్లు బండో నీకు అమ్ముతున్నా అంటే నువ్వు తెలిసినోడు కదా, నేను నీకు తక్కువ అమ్మాలి కదా. కొంచెం బయట 100 రూపాయలకి అమ్మేటానికి నీకు 90 రూపాయలకు 80 రూపాయలకు ఒక 10 రూపాయలకు అని చెప్పాలి. నిజంగా వాళ్ళ గురించి నువ్వు సినిమాలు తీస్తా అంటే టికెట్ రేట్ ఎందుకు పెంచుతావు? ఏం అవసరం ఉంది నీకు? నేను దీనిలో చాలా కోణాలు ఉన్నాయి. మళ్ళీ కొంతమంది దీన్ని పూర్తిగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ కూడా ఈ అల్లు అర్జున్ ఫ్యాన్ అట. అతని ఫోర్స్ వల్లనే ఈ పేరెంట్స్ కూడా ఈ మధ్యలో పిల్లలు ఏ విధంగా అయితేనంటే అదేంది ఊ అంటే ఓసారి అది పార్టీ ఇది అంటే అడ్డమైన అంటే తగ్గలేదు అని చెప్పి అదొక్కటే అని కాదు, ప్రతి విషయంలో ఎట్లుందంటే ఇలా ఆడపిల్లలు తల్లిదండ్రులందరికీ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నా ప్రతి వీడియో ఇంటర్వ్యూ చూడండి, సమాజం గురించి ప్రజల గురించి మాత్రమే నేను మాట్లాడుతుంటాను. ఇవాళ రోజుల్లో మీరు చాలా రీల్స్ చూడండి, ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తమేమో వాళ్ళ పిల్లలు కానీ టెక్నాలజీ పైన దాని తర్వాత లేకపోతే వాళ్ళ మొత్తం తరంకి పోతున్నారు. ఫ్యూచర్ గోల్స్ కావచ్చు కానీ లేకపోతే ఇన్నోవేషన్స్ థాట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళని మీరు ఒకసారి యూట్యూబ్ షార్ట్స్ లో చూడండి, లేకపోతే ఫేస్బుక్ షార్ట్స్ లో చూడండి. చిన్న పిల్లలతోని ఏంది అదేదో పాట ఉన్నది, అది వస్తున్నాయి ఫీలింగ్స్ తగ్గేదేలే. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, మన పిల్లలు ఎటు నుంచి ఎటు పోతున్నారు అనేది నేను సినిమా ప్రభావం యువత మీద అయితే ఉంటది. ఎందుకుంటదు? బాజాప్తగా ఉంటది. నేను అనేది ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ విషయం కోర్టు పరిధిలో ఉన్నది. పాపం అతన్ని ఇంకా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే అంతగనం అయితే అన్న. ఓకే, మీరు చెప్తున్నట్టు అల్లు అర్జున్ గారి వెళ్ళడం వల్లనే అక్కడ చనిపోయిందని ప్రభుత్వ వాదన విన్నాం, అల్లు అర్జున్ గారి వాదన కూడా విన్నాం. వాళ్ళకు 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రకటించింది. ఈ తరుణంలో ఇదే మీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది నాయకులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో దాడి చేయడం, పూల కుండీల వల్ల కొట్టడం, అద్దాల వల్ల కొట్టడం, అంటే దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అనేది నేను ఏమంటున్నా అంటే, అన్యాయం జరిగినప్పుడు నిజంగా బాధితునికి సరైన న్యాయం జరిగినప్పుడు 25 లక్షలు అని గ్రాంట్ అని పెట్టిండ్రు. ఎప్పటిదాకా పోయినరా? మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తీసుకొని పోయినరు. మొన్న 10 లక్షలు ఇచ్చిండ్రట. దాని తర్వాత మొన్న కోమటిరెడ్డి గారితో చెప్పేసి మొన్న 50 లక్షల చెక్. ఇదంతా అంటే నేనేంటంటే వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి, ఎవరికి ఈ నిర్మాతలకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఎందుకంటే బాధితునికి జరిగిందబ్బా, అక్కడ అందరిది ఉంది. నేను మళ్ళీ ఓన్లీ కేవలం ఇతను దొక్కంది అంటలేను, ప్రభుత్వానికి తప్పు, పోలీసుల తప్పు ఉంది, సినిమా థియేటర్ వాళ్ళది కూడా తప్పు ఉన్నది. సరైన ఇప్పుడు అంటే హీరో కూడా వచ్చేటప్పుడు మరి కనీసం అవగాహన అతను కూడా లేదో, మరి అంటే మినిమం సెక్యూరిటీని పెంచుకున్నాడా? రేపటి రోజులు ఏమైనా జరుగుతాయి? ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమని అంటున్నా అంటే ఇవన్నీ ఉన్నాయి. ఈ నిర్మాతలు ముందే పోయి దాన్ని చేసుకుంటే మంచిగా ఉండేది. ఇవాళ ఏంది, ఎవడో ఒకడు వస్తాడు, ఒక నాయకుడు వచ్చేసి
10% సినిమాల 10% ఇచ్చేయాలంటారు. అవును. ఇంకొకరేమో వాళ్ళ భార్య చనిపోయింది కాబట్టి రష్మిక మందనను కూడా అవునవును, ఆయనకి అవును. అంటే ఇవన్నీ సిల్లీగా నడుస్తున్నాయి. అవును. నేను ఇప్పుడు ఇప్పటిదాకా ఇదంతా ఇదైంది కదా, హైడ్రా విషయాన్ని కావచ్చు, మూసీ లేకపోతే ప్రక్షాళన. మూసీ ప్రక్షాళన కావచ్చు, లేకపోతే ముఖ్యంగా గురుకులాల్లో ఇప్పటి వరకు దగ్గర 40 నుంచి 50 42 మంది సుమారు. దాకా అవును, చనిపోయినారు. అవును. మరి దీనికి Food గల poison బాధ్యత ఎవరు? ఒక విద్యార్థి నాయకునిగా నేను అడుగుతున్నాను. దీనికి గల ఎవరు సంబంధించు? రేవంత్ రెడ్డి గారు అన్న, మీరంటే నాకు గౌరవం. మన ఇద్దరం కలిసి కొడంగల్లో కూడా పనిచేసినాం. నేను సమాజం తరపు నుంచి నేను స్టేట్ గా అడుగుతున్నాను అన్న, నేను మీకు ఇవాళ ఇంతమంది చనిపోయినందుకు, విద్యార్థులు కూడా చనిపోయినందుకు దీనికి గల బాధితులు ఎవరు? ప్రధానంగా నేను ఒకటి చెప్తున్నానన్న, దగ్గర లోన్ యాప్ల వల్ల ఇలా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారి మీ దగ్గర అనేక అధికారాలు ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు, మీ దగ్గర అది ఉన్నది. దగ్గర 1 year లోనే బరి తెగించిన సైబర్ నేరగాళ్ళు 1866 crores. ఇప్పటిదాకా ఎంత జరిగిందంటే 1800 కోట్ల రూపాయలు దాదాపు. దీంట్లో రికవరీ చేసింది 176 కోట్లని. ఇది నేను చెప్పలేదు. నేనేమంటున్నానంటే లోన్ యాప్ల వల్ల ఎంత మంది చనిపోతున్నారు. లోన్ యాప్ల వల్ల తెలియకుండా గేమ్ల పేరిట, లేకపోతే అదేంది మన కార్డ్స్ పేరిట అని చెప్పేసి అనేక మంది చనిపోతున్నారు. దీనికి గల కారణాలు ఎవరు? అసలు దీన్ని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరు? అంతే కదా. ఇప్పుడు అనేక మంది దీన్ని ప్రమోట్ చేసుకుంటూ కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ వల్లనే వీళ్ళు చనిపోతున్నారు కదా. మరి ఈ యూట్యూబర్లను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఈ యూట్యూబర్లను కూడా ఎవడెవడైతే ఉన్నాడో ఈ ప్రమోట్ చేస్తున్నారో, బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి శ్రీతేజ్ అయినా ప్రాణమే, ఇతర ప్రాణాలైనా కూడా అదే రకంగా భావిస్తే బాగుంటుంది కదా. ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయినారు ఉపేందర్? ఎన్ని కోట్లు పోయినాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల? మొన్న నిర్మల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నాయి కదా. దగ్గర 2 కోట్ల రూపాయల దాకా. వాడెవడో ఇల్లు కొని, ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ బాలుడట, ఇల్లు కొని పాపం వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి డబ్బులు లోపల బ్యాంకులో పెడితే వాళ్ళు చదువు రానోళ్ళు కదా, వాడి డబ్బులు మొత్తం దీంట్లో యాప్ లో పెట్టినారు. దీనికి గల కారణాలు ఎవరు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? బెట్టింగ్ యాప్ల వల్ల దీన్ని మీ సిగ్నేచర్ స్టూడియో బ్రహ్మాండంగా తీసుకుపోవాలి. ఇవాళ అల్లు అర్జున్ విషయాన్ని కాదు కావాల్సింది, అల్లు అర్జున్ విషయం తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది చట్ట పరిధులు ఉన్నాయి. బాజాబ్తాగా బెట్టింగ్ యాప్లలో పెట్టి దాన్ని ప్రమోషన్ చేసి కూడా దాని కొంతమంది అంటారు మేము వచ్చి ఆడమన్నావు అంటే, బుద్ధి లేనోడా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు దానికి ఆకర్షించబడుతున్నావు, ఆకర్షించేటట్టు చేస్తున్నావు. దాని వల్ల నీకు ఏంది? దాని వల్ల అనర్థమే ఎక్కువ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? యాప్ల వల్ల, లోన్ యాప్ల వల్ల, బెట్టింగ్ యాప్ల వల్ల యువత, ఆడవాళ్ళు, అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు. నేను చెప్తున్నా కదా. నేను ఏమంటున్నానంటే, మీరు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో జనసేన ఒక విద్యార్థి నాయకుడిగా కావచ్చు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా కావచ్చు, లోన్ యాప్ల వల్ల దగ్గర ఇప్పుడు అనేక 100 మంది ప్రాణాలు వదిలిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ బావ, ఆయన కూడా డిపార్ట్మెంట్ లోనే పాపం ఉంటాడు. ఆయన కూడా లోన్ యాప్ల వల్ల బలి చేసి. మీ కుటుంబ సభ్యులు కూడా బాధితులు ఉన్నారు? మా కుటుంబం, నా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన, నాకు తెలిసిన ఒక టెకీ, అంటే మన దీంట్లో మన సాఫ్ట్వేర్ లో పనిచేస్తాడు, 5 లక్షలు దగ్గర. అంటే నేనేమంటున్నా అంటే, ఇటువంటి యాప్స్ ఎందుకు రావాలి? మరి దీనికి గల బాధితులు ఎవరు? దీన్ని కూడా అడగాల్సిన అవసరం ఉండేది కదా. సో కాబట్టి ఉపేందర్, అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రకంగా కార్యాచరణలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్రం మొత్తం మీది, రాష్ట్రానికి మొత్తం మీరు మా తరపు నుంచి ఏంటంటే ప్రజలమందరం కలిసి, మీరు మా నాయకునిగా నేను మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఈ బిడ్డలను కాపాడాల్సిన అవసరం మీకు ఉంటాయి కదా. ఈ బిడ్డలను కాపాడాల్సిన అవసరం ఉంటది. ఈ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకంటే ఆకర్షింపబడి, లోన్ యాప్ల వల్ల ఆకర్షింపబడి జరుగుతున్నాయి. దాని తర్వాత కాబట్టి దీని నుంచి కాపాడాల్సిన, ముఖ్యమంత్రి గారే చెప్పారు కానీ యువతని తప్పుదారి పట్టేయకుండా డ్రగ్స్ నుంచి మేము కాపాడుతున్నాం, ఇలాంటి లోన్ యాప్ ద్వారా కాపాడుతున్నాం చెప్పి, అవన్నీ వాస్తవాలు కాదంటారా? గ్రౌండ్ రియాలిటీలో లేవంట. నేను ఏమంటున్నా అంటే, మాటలకు చెప్పడం కాదు, నాకు రిజల్ట్ కావాలి అంటున్నాం. ఓకే, ప్రజలకు ఏం కావాలి? మా లాంటి గలమెత్తే నాయకులకు ఏం కావాలి? మాకు రిజల్ట్ కావాలి అంటున్నాం. రిజల్ట్ మాత్రమే కావాలి మాకు. రిజల్ట్ అసలు ఈ లోన్స్ యాప్ ఎందుకు వచ్చినాయన్నా, దీన్ని ఎందుకు మనం నియంత్రించాలి
నియంత్రించలేకపోతున్నాం నేను అదే ఇప్పటివరకు? అడుగుతున్నాను ప్రభుత్వానికి. గతంలో కూడా నేను ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కూడా నేను అడిగినాను. అవును. ఒక కుటుంబం గుట్ట చనిపోయినప్పుడు కూడా ఉమ్, మీకు దీనిపైన ఉన్న చిత్తశుద్ధి, అవును. రేవంత్ రెడ్డి గారికి 20 నిమిషాలలో పెట్టి ఉమ్, ఒక సినిమా పైన మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఉమ్, దీనికంటే పెద్దవి ఉన్నాయి, అవును. దీనికంటే పెద్దవి ఉన్నాయి. లగచర్ల రైతులను భూములు ఇయ్యనందుకు, అవును. లగచర్ల రైతులను భూములు ఇయ్యనందుకు దగ్గర వాళ్ళని ఒక నెల రోజుల వరకు వేసిండ్రు. నేనేమంటున్నానంటే లంబాడి బిడ్డలను కూడా, అరిగోసలను కూడా పెట్టిండు. నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ లంబాడి, దళిత బిడ్డలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, ముఖ్యంగా అక్కడ లంబాడి బిడ్డలు ఎక్కువ ఉన్నారు. నేనేమంటున్నానంటే అసెంబ్లీలో నువ్వు దేనిపైన, సంక్షేమ పథకాలపైన నువ్వు చర్చించు, లేకపోతే ఈ విద్యార్థులకు జరుగుతున్న సమస్యల మీద చర్చ. అంతే కదా. ఇప్పుడు ఈ గురుకులాల్లో చనిపోయింది మరి 42 మంది దాకా చనిపోయినారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారిని నువ్వేనా సస్పెండ్ విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ఇది ఒక కారణం కావచ్చు కన్నా. బాజప్తా ఇక మళ్ళీ నేను ఇవన్నీ నేను ఇంకా ఈ ప్రభుత్వం పైన ఇంకా నేను డెప్త్ గా పోతలేను. పైన మాత్రమే మాట్లాడుతాను. 1 ఇయర్ అంటే నేను ఏమంటానంటే దగ్గర సంవత్సరం అయింది. ప్రజాభవన్, ఇంతకు ముందు ప్రగతి భవన్, ప్రగతి భవన్ గోడల్ని పలగొట్టి కంచెలు తీసేసినాం, ఎవరైనా రావచ్చు, ఏదైనా చెప్పొచ్చు చేసిండు. మొత్తం అందరి దగ్గర ఆర్జీలు తీసుకున్నారు. ఆ ఆర్జీలను ఇప్పటి వరకు ఏం చేసిండ్రు? ఎన్ని సమస్య పరిష్కారం అయింది? అదే కదా. నేను దానిపైన ఇక నెక్స్ట్ గా మా పార్టీ తరపు నుంచి పోరాడేటప్పుడు దానిపైన నేను మాట్లాడతా. సో నేను ఏమంటున్నానంటే అల్లు అర్జున్ అనే కేసు ఇది పూర్తిగా కోర్టులో ఉన్నది. డిఫరెంట్ గా భిన్న వాదనలు. నేను ఫిరోజ్ ఖాన్ ది కూడా నేను విన్నాను. నేను అది మీకు చెప్పాలి. అది బాజాప్తగా నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే ఫిరోజ్ ఖాన్ గారు, నా పేరు సంపత్ నాయక్ అంటారు. ఒక్క నిమిషం, మీరు ఏం మాట్లాడిండ్రు అనేది నేను మీకు వీడియో ద్వారా నేను మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనలో అంత న్యాయం జరుగుద్ది అని చెప్పారు కదా. మీరు ఏ ఛానల్ కంటే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిండ్రు. ఏమన్నారంటే ఇట్లా తిప్పండి, కెమెరా వైపు తిప్పండి. సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టారంటారా? ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు? ఎందుకు జైల్లో పెట్టారు? ఎందుకు పుష్పను ఇబ్బంది పెడుతున్నారు? అరే యార్, ప్రతి లా చిన్నోడికి గాని పెద్దోడికి గాని ఒకటే, మా రేవంత్ రెడ్డి రుజువు చేశారు అంతే. అల్లు ఫిరోజ్ ఖాన్ గారు మీరంటే నాకు గౌరవం. మనము అనేక మీటింగ్లలో కూడా చాలా కూర్చున్నాం. మీ వీడియో మీరు ఒక ఛానల్కి ఇచ్చింది, మీదే వాయిస్ నేను వినిపించాను. మీరు ఏమంటారంటే చిన్నోడికి పెద్దోడికి ఒక లా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ పరిపాలిస్తున్నది. ఫిరోజ్ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, సీనియర్ నాయకులు, దట్టు ప్రజలకు అంత ఇంత రికగ్నైజ్డ్ పర్సన్. పాత బస్తీలో పోతే నేను ఉరికించుకుంటా కొట్టిండు, దాడి చేసిండు ఇతని పైన. మరి ఈ దాడి పైన ఇప్పటి వరకు వీళ్ళు అరెస్ట్ ఎవరు? ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఏమంటారు అంటే చిన్నోళ్ళకు పెద్దలకు లా అంటున్నారు, మళ్ళీ మీ ప్రభుత్వమే ఉంది. నేను ఏమంటున్నా అంటే ఫిరోజ్ ఖాన్ అన్న, మాటలు మనం బాగా చెప్తామన్నా, నేను కాదంటలేను. మీ పార్టీ అధికారంలో ఉంది, మీ పైన దాడి జరిగింది. మీరు మీ పిసిసి అధ్యక్షుడికి కూడా కాల్ చేసిండ్రు, రేవంత్ అన్న కూడా కాల్ చేసిండ్రు. మీకేం న్యాయం అయిందో ఒక తమ్ముళ్ళ లెక్క, నీ తమ్ముళ్ళ లెక్క, నీ బ్రదర్. మీరు ఏం చెప్తారు? ప్రభుత్వంలో ఉన్న నాయకులకే న్యాయం జరుగుతలేదు అంటారా? ఇంకా మీరు దాని గురించి నేను మనస్ఫూర్తి ఇంకే ఎందుకంటే నాకు చూస్తున్నా, ఇంకా ఈ గవర్నమెంట్ చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉత్తమాటలు. అన్న, ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు కూడా సినిమా రంగంలో ఉన్నారు, మీ మిత్రులు ఉన్నారు, మీరు కూడా గతంలో 2-3 సినిమాలలో చేసి ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి అసలు ఒక రాష్ట్ర రాజకీయ నాయకులు నిన్న నుంచి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం, సినిమా రంగం మీద పగబడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొత్తంగా ఒక విషయం అయితే చూస్తా ఉన్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిస్థితులంతా చూస్తుంటే? సినిమా రంగం పైన పగబట్టిందా అనేది నేను ఏమంటున్నా అంటే, నాకు రేవంత్ రెడ్డి గారిలో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, హీరోలు ఇవాళ నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి కానీ హీరోలు దేవుళ్ళు కాదు, గుర్తుపెట్టుకో, వాళ్ళు కూడా మనుషులే. బన్నీ గారి పని ఇది నా పర్సనల్, మీరు ఏమని అనుకోండి. అబ్బా, బీహార్ లా ఒక ఆడియో ఫంక్షన్ కి అప్పుడు పోయిండు ప్రమోషన్, సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం ఉండంగా తన ముందు నడుస్తూ ఉంటే ఇది నా మనసులో భావం, ఇది నా పర్సనల్. ఇది నాకు నా పార్టీకి కానీ మిగతా దానికి సంబంధం లేదు, ఇది నా పర్సనల్. నేను రాజ్యాంగం నాకు కల్పించిన నాకు హక్కు కాబట్టి నేను చెప్తున్నాను.
నేనేమంటున్నానంటే బీహార్లో స్టేజ్ పైన ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం సాక్షాత్ ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే ఇతని కళ్ళతోని అతన్ని చూసే స్టైల్ ఎంత ఫకర్ గా చూసిందంటే యాటిట్యూడ్ అవసరం లేదు. ఇవాళ నువ్వు 300 కోట్లు తీసుకో సినిమాకు, లేకపోతే 500 కోట్లు తీసుకో, నీ సినిమా 1500 కోట్లు గానీ, నీకు ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి, నీ ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచా, లేకపోతే ఆ సుకుమార్ కావచ్చా, లేకపోతే మీరు ఎటువంటి సినిమాలు తీస్తున్నారా, ఇంకా నేను మనసిప్పి నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే నేను కొన్ని పరిధులు పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. నువ్వు లవ్ చేసేటోళ్ళ పైన నువ్వు 100 రూపాయలు 200 ఉన్న టికెట్ నువ్వు తీసుకుపోయి 1500 పెడతావా, 3000 పెడతావా, అది మీ ఇష్టం, నేను కాదంటలేను. నువ్వు ఒక సాధారణ మనిషివి, మనిషి లెక్క ఉండండి. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తిని ఇంతగానం టార్గెట్ చేయొద్దు. ఎవరినైనా, ఇవాళ ఈ రాజకీయ నాయకులైనా ఎవరైనా ఇంతగానం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. రేపటి రోజున తను ఏమైనా అయిపోతే నేను ఏమంటున్నానంటే, అంటే కంటిన్యూస్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇతని మీద రాజకీయ నాయకులు పెట్టడం, ఇటు యూనివర్సిటీ లీడర్లు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, ఈ ఎపిసోడ్ అంతా ఏమనుకున్నట్టు, ఎందుకు పర్టికులర్ గా ఒక అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయాల్సినంత అవసరం ప్రభుత్వాలకు ఏమొచ్చింది? దీనికైనా హిడెన్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి కావచ్చు, వాళ్ళకి ఏమైనా ఉన్నాయి కావచ్చు, అదైతే నాకు పూర్తిగా తెలియదు. దీనిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను. అంటే బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రభుత్వానికి చివరికి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, ప్రేమికునిగా ఈ బెట్టింగ్ యాప్లు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక విద్యార్థి నాయకునిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏమైనా అనుకోండి, బెట్టింగ్ యాప్ల వల్ల అనేక మంది చనిపోతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను ఈ యూట్యూబ్ లో ఎవరెవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరెవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళను బాజాప్తగా వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను మీ దగ్గర. వీళ్ళెవరో యాప్ వాళ్ళు, నేను మీకు ఒక్క నిమిషం ఇది మీకు చూపించాలి. నేను వేరే పనిలో పోతున్నాను, వెంటనే వీడెవడో యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ హీరోయిన్ పేరు నేను చెప్పాను కానీ, ఇగో ఈ టైప్ ఆఫ్ బట్టలతోని మీరు ఫోటో షూట్ చేసుకుంటా అంటే ఎవరో తెలుసా? ఎవరు వీళ్ళు? ఎవరు తెలియని చెప్పండి. బాలీవుడ్ హీరోయిన్ ఎవరు? ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంటే ఇది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్కనే అనుకోవచ్చు. అంటే కాదు, ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకళ్ళను మేము కూడా ఇట్లా చేసుకోవాలని చెప్పేసి కొంతమంది వాడు అంటే దీనిలో చాలా ఉన్నాయి ఉపేందర్. ఇది మాట్లాడాలనుకుంటా, ఇది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వీళ్ళ తరపు నుంచి ఏంది ఎట్లా రియాక్ట్ అవుతారు. కానీ నేను కొన్ని చూసిన ఫేస్బుక్ యాప్లలో కూడా ఉన్నాయి. అంటే వద్దు అంటున్నా అంతే, ఇంకా ఏం చెప్పాలి వీళ్ళ గురించి ఎక్కువద్దు. ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అల్లు అర్జున్ విషయం అది కోర్టుల పరిధిలు ఉన్నాయి కాబట్టి తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది అది ప్రభుత్వం కోర్టులు చూసుకుంటాయి. అతని పైన ఎలిగేషన్ ఒకటి ఉంది. ఎట్ ది సేమ్ టైం తల్లిదండ్రులారా చేతులెత్తి దండం పెడుతున్నాను, మీ బిడ్డలెక్క అడుగుతున్నాను, మీ పిల్లల్ని కూడా మీరు వాళ్ళు ఎటు వెళ్తున్నారు అనేది వాచ్ చేయండి. ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో కావచ్చు కానీ గంజాయి అనేక రకాలుగా గుప్పుమంటుంది. నాకు తెలిసిన పిల్లలు కూడా అనేక మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, ఎంబీబీఎస్ మళ్ళీ చెప్తున్నాను, లేడీస్ చదువుతున్న వాళ్ళు నా దగ్గర చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీకు మళ్ళీ చేతులెత్తి దండం పెడుతున్నాను, ఒక విద్యార్థి నాయకునిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలు ఏమేం చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మానసిక స్థితి కూడా ఏమేం చేస్తున్నారో అది కూడా మీరు బాగా ఆలోచించండి. ఆమె ఎంత సఫర్ అని తెలుసా? ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి. ఆ కాలేజ్ వాటి పేర్లు అన్ని నేను చెప్పదలుచుకోలేను కానీ బెట్టింగ్ యాప్ల పైన కావచ్చు, లేకపోతే ఈ గంజాయి పైన కావచ్చు, తల్లిదండ్రులు ఈ సినిమాల వల్ల కూడా మనకు వచ్చే ప్రయోజనాలు కూడా ఏం లేవు. మీరు అది దానిపైన ఒక దృష్టి సారించండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీకు ఫ్యాన్స్ అంటారు, డెఫినెట్ గా చెప్తున్నాను, ఒక వ్యక్తిని మనం ఆరాధించేటప్పుడు ఒక వ్యక్తిని మనము అతనికి ఎందుకు ఇష్టం, ఏ పదాన్ని ఇష్టం అనేది అది ఒకసారి చూసుకోండి. తన వల్ల మన సొసైటీకి కానీ మనకు కానీ ఏమైనా అవుతుంటే డెఫినెట్లీ ఆ వ్యక్తిని మనము పూజించవచ్చు. అంటే క్షమించాలి, నేనేమంటే అభిమానించవచ్చు. అంతేగాని హుక్తానై అంటే ఇది భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడు గొప్పవాడు, రాజ్యాంగమే గొప్పది, గుర్తుపెట్టుకోండి. బాజాప్తా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక వ్యవస్థను బాగా, అంటే మనం కూడా సాధారణ మనుషులమని చెప్పిండు, కానీ మరీ ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.